వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. చాలా మంది చాలా రోజుల నుంచి చాలా వీడియోస్ కింద కమెంట్ చేసిన వీడియో ఇది. ప్యారడైజ్ దగ్గరలో ఉన్నాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది ప్యారడైజ్ సిగ్నల్. రూట్ డైవర్షన్ ఉంది, మీ అందరికి తెలుసు. ఈ లెఫ్ట్ సైడ్ పరదలేసి ఉన్నది కదా మన విజువల్కి లెఫ్ట్ సైడ్, అదంతా కూడా రోడ్డు వెడల్పు కొరకు క్లియర్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పరదలేసి ఉంచినారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలా అటు నుంచి రైట్ వెళ్ళిపోతే మనం బేగంపేట్ అదంతా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇటు వెళ్ళిపోతే సికింద్రాబాద్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ప్యారడైస్. ఇంకా అలా చాలా రూట్లు ఉంటాయి అన్నమాట. ఈ జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, పంప్ హౌస్, బాలంరాయ్. గత కొన్ని రోజుల నుంచి మీరు న్యూస్ ఛానల్లో ఈ పేరు వింటూనే ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పేరు నేను వినడం జరిగింది, బాలంరాయ్ అని. BALAMRAI. కొంచెం రీసెర్చ్ కూడా చేసిన, గూగుల్ మ్యాప్స్ చెక్ చేసి కొన్ని న్యూస్ ఛానల్లో చూసి ఇక్కడ ఒక బోర్డు రాసి ఉన్నది, టేక్ లెఫ్ట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ @ బాలంరాయ్. లెఫ్ట్ తీసుకోవాలి, టువర్డ్స్ అన్నానగర్, డైవర్షన్ హైడ్ 50 meters, ఇన్కన్వీనియన్స్. ఓకే, ఈ రూటు క్లోజ్ అయింది. ఇది 1 way, అంటే ఓన్లీ ఇట్లా ఇటు సైడ్ వచ్చే వాళ్ళకు మాత్రమే, ఇటు ప్యారడైస్ వచ్చే వాళ్ళకు మాత్రమే ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఒకటి రాసి ఉంది, చదివే ప్రయత్నం చేద్దాం. జిల్లా యువజన మరియు క్రీడా కార్యాలయం హైదరాబాద్, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ హైదరాబాద్ అంట. ఓకే, వీలైతే ఒకసారి ఆ గ్రౌండ్లోకి పోయి కూడా వీడియో షూట్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. దీన్ని బాలంరాయ్ సర్కిల్ అంటారంట. ఇక్కడ నుంచి ఇటు డైవర్ట్ చేసిన లెఫ్ట్ సైడ్. ఇక్కడ బోర్డు చదువుదాం, తాడ్బండ్, బోయిన్పల్లి, బాల్నగర్, కోంపల్లి. వెళ్ళాలంటే స్ట్రైట్. ఇప్పుడు ఈ స్ట్రైట్ రూటు 9 నెలల వరకు క్లోజ్ ఉంటుంది అని అఫీషియల్గా అయితే అధికారులు మనకి చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. బట్ 9 నెలల్లోనే క్లోజ్ ఉంటుందా, ఇంకెక్కువ టైం పడుతుందా అనేది చూడాలి, వెయిట్ చేయాలి. అండ్ రెగ్యులర్గా మనం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు చేస్తూనే ఉన్నాం. మీరందరూ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా పనులు జరిగితే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కొన్ని వీడియోస్ కింద కొన్ని కమెంట్ చూసిన, మన ఛానల్లో ఉన్న వీడియోల కిందనే వచ్చింది. ఆ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కే దిక్కు లేదురా బాబు ఇంకా, అంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ ఇంకెన్ని రోజులు అవుతుందో ఏమో అని చాలా కామెంట్లు అయితే నేను చూడడం జరిగింది. సరే, ఎందుకంటే విసిగిపోయినారు ఉప్పల్ ఏరియాలో ఉన్న వాళ్ళు. అది ఎన్నో ఏళ్ళ క్రితం ప్రారంభమై ఇంకా అయిపోకపోవడం బట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, తప్పులేదు. ఇది మన ప్యారడైస్ నుంచి డైరీ ఫార్మ్, నేషనల్ హైవే 44 వరకు ఎలివేటెడ్ కారిడార్. మొత్తం అటు సైడ్ అంతా మట్టి కుప్పలు ఉన్నాయి. కార్నర్ చలో సరదాగా నడుచుకుంటూ వర్క్ ఎలా జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ మోజెస్ పెట్లోజు అనే ఈ ఛానల్కి ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఎవరన్నా వస్తే స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. గతంలో ట్రావెల్ విత్ మోజెస్ అని, క్రియేటివ్ సెంటర్ అని, మోజెస్ పెట్లోజు అని, ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అని, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అని, ఇట్లా రకరకాల ఛానళ్ళలో మనం వీడియోలు పెడుతుండే. చాలా ఇయర్స్ నుంచి మనం యూట్యూబ్లోనే ఉన్నాము. అండ్ మన అవసరాల దృష్ట్యా ఆ ఛానల్ అన్నీ అమ్ముకొని తిరిగి మరలా కొత్త ఛానల్ పెట్టి దీంట్లో వర్క్ అయితే చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా నేను ఛానళ్ళు డెవలప్ చేస్తూ అమ్ముతూ ఉంటాను. ఎందుకంటే అందరూ అనుకున్నంతగా యూట్యూబ్లో ఏమి లక్షల పేమెంట్లు రావు. కొంతమందికి వస్తాయి, రావనట్లే కోట్లలో కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా కంప్లీట్గా యూట్యూబ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే దయచేసి రావద్దనే నేనైతే మనవి చేస్తా. సుమారు నేనే 2018 నుంచి ఉండి కింద మీద పడుతూ ఏదో అట్లా సస్టైన్ అవుతున్నాం. వేరే పని చేయలేక, వేరే పని మీద ఇంట్రెస్ట్ ఉండక ఎన్నోసార్లు ఇంట్లో డిస్కషన్స్, ఫ్యామిలీ డిస్కషన్స్, చుట్టుపక్కల వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చి నాకు విసిగిపోయారు అనమాట. ఇక వీడు చెప్తే విన్నర్తి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు చాలామంది. ఎందుకంటే మనకు ఇదో సోకు,
ఇక మనకి ఇట్లా వీడియోలు తీయడం అనేది మనం రకరకాల వీడియోలు తీసినాం, ట్రావెల్ వీడియోలు తీసినాం, సినిమా పబ్లిక్ టాక్ తీసినాం, సినిమా రివ్యూలు తీసినాం, ఇలా చాలా కంటెంట్ చేస్తూ వెళ్ళిపోయినాం. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అండ్ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ వరకు అయితే నార్మల్గానే ఉంది, ఇదంతా ఉన్నాయి. ఇక్కడనే మనకు ఒక ఫస్ట్ పిల్లర్ మనకి కనబడుతుంది. మీకు డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి 29 నవంబర్ 2025 టైం చూసినారు కదా. పిల్లర్కి వాటర్ కొట్టడం కొరకు ఇదంతా ప్లేస్ చేస్తున్నారు. అండ్ చాలామంది మన వీడియోని డౌన్లోడ్ చేసుకొని ట్విట్టర్లో, యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ వాడుకుంటున్నారు చాలా వీడియోస్ని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించినవి. థ్యాంక్ యూ సో మచ్ అలా వాడుకుంటున్నందుకు కూడా. ట్విట్టర్లో చాలామంది వీడియో పెడుతున్నారు కానీ క్రెడిట్స్ ఇస్తలేరు. @మోజెస్ పెట్లోజు, సోర్స్ మోజెస్ పెట్లోజు అని పెడితే బాగుంటుందని ఫీలింగ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం కూడా ఈ మధ్యలోనే బ్యాక్ వచ్చినాం, ట్విట్టర్ వాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇదే పేరుతో ఉంటుంది, @మోజెస్ పెట్లోజు అని. అండ్ యూట్యూబ్ కూడా ఇదే ఉంటుంది, ట్విట్టర్ కూడా ఇదే ఉంటుంది, సేమ్ నేమ్ @మోజెస్ పెట్లోజు కొట్టేస్తే మీరు ఎక్కడనైనా చూడొచ్చు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మన అకౌంట్. ఇదిగోండి ఇంకొక పిల్లకి సంబంధించి గ్రౌండ్ అంతా వర్క్ ఫినిష్ అయినట్టుంది. ఈ పైన ఇవన్నీ ఫ్రేమింగ్ చేసి పెట్టేసినారు. 2 పిల్లర్లు, అదొకటి ఇదొకటి 2. చలో సరదాగా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక గుంత ట్యాంక్ అయితే ఉన్నది వాటర్ కొరకు. మేబీ ఇదంతా వచ్చేసి ఇందులో వాటర్ నింపి పైపులు పెట్టుకొని వాడుకుంటారేమో. ఇక్కడ ఒక గుంత తవ్వినారు పిల్లర్ కొరకే ఇది కూడా. అండ్ మధ్యలో పైప్ లైన్ ఏదో ఉంది, ఇక దాన్ని కూల్చేస్తారు అనుకుంటా. ఆల్రెడీ ఇక్కడ కూల్చిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి కదా, దీన్ని కూడా తీసేస్తారు. జేసీబీ ఫుల్ ఫామ్ ఏందో మీకు తెలిసే కమెంట్ చేయండి. డస్ట్ చూడండి విపరీతంగా ఉన్నది, మీకు కనిపిస్తుంది కదా డస్ట్. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే వర్క్ జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే 9 నెలలు అన్నారు ఈ రోడ్డు క్లోజ్. 9 నెలల్లో ఇక్కడ వరకు ఏ రూట్ అయితే క్లోజ్ చేసినారో అది 9 నెలల్లో పూర్తి అయితే బాగుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హోప్ నేను కూడా 9 నెలల్లోనే ఏదైతే ఈ రోడ్డు క్లోజ్ చేసిరో 9 నెలల వరకు క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా. ఎస్ ఇదిగోండి గార్డెన్స్, ఇది ఏసీ అండ్ బ్యాంక్యూట్ హాల్స్, లాన్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసే ప్రయత్నం చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇలాంటి కంటెంట్ చూసే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి ఛానల్ని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అది మీ పర్సనల్ డిసిజన్. చాలా వీడియోస్ కింద మీరు అడిగినారు అన్న ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది కొంచెం వీడియో తీయండి అని. ఈరోజు కుదిరించుకొని ఇక్కడ దాకా వచ్చి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా డీటెయిల్డ్గా అడ్రస్ పెట్టే ప్రయత్నం చేయండి. కొన్ని ఏరియాలు అయితే నేను పట్టేస్తాను, నాకు తెలుస్తాయి. కొన్ని ఏరియాలు నాకు తెలియదు కాబట్టి కొంచెం మీరు
డీటెయిల్గా అడ్రస్ పెడితే నాకు ఇబ్బంది కాదు, అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి రిలీజ్ చేస్తా. మీరు హ్యాపీగా సాటిస్ఫైగా ఫీల్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ నోట్, ఒక సింబలో ఏదన్నా మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీ రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది ఇంకోటి రోడ్డు నేరో ఉంది ఇక్కడ మొత్తము. ఇప్పుడు ఒక వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన బండి ఆపినాం, సైడ్కి గ్యాప్ చూసుకొని. ఈ రోడ్ అంతా యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా ఉంది. లాంగ్లో మీకు చూపిస్తా, అక్కడ మట్టి వేసినారు. అండ్ వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్లోనికి వచ్చేసినాం. తర్వాత దీని రూపురేఖలు మారుతాయి. ఈ రోడ్ ఇలా ఉండదు కాబట్టి గతంలో ఎలా ఉంది అని ఫ్యూచర్ వెళ్ళిన తర్వాత చూసుకోవడానికి వీలవుతుందని కట్ చేయకుండా ఈ రోడ్డును కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. కొన్ని రోజుల తర్వాత ఈ రూపురేఖలు ఏవి కనబడవు, మారిపోతాయి. కాబట్టి మన మెమోరీస్ ఉంటాయి ఈ రోడ్లో. మీకు అవును మర్చిపోయిన అడగడం, ఏదైనా మెమోరీస్ ఉన్నాయా? మెమోరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ రోడ్లో ఏదైతే నేను అక్కడ స్టార్టింగ్ ప్యారడైస్ దగ్గర నుండి చూపించినానో ఈ రోడ్లో అండ్ ఏమైనా ఖచ్చితంగా మీ దగ్గర ఏ వర్క్, చిన్న వర్క్ అవుతున్నా ఇన్స్టాలో కానీ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. @Moses Petlojo అని కొడితే మీకు వస్తుంది ఇన్స్టా ఐడి. అక్కడ మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తా. ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఆల్రెడీ బోలెడంతా నడిచిన, ఎందుకంటే కుకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు వీడియో తీయడానికి వెళ్ళిన. అది మామూలుగా లేదు. 28 నుంచి 30 ఎకరాలు అంటారు జాగా. రౌండ్ తిరిగి నడిచినాము. ఆ వీడియో కూడా ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కుకట్పల్లి నల్ల చెరువు. ఎస్, ఒకటేసారి ఇట్లా రిలీజ్ అయిపోయినాయి, వెహికల్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఈ రూట్లో మేము ట్రావెల్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయినాము యాక్చువల్లీ. ఎందుకంటే కుకట్పల్లికి వెళ్ళాలంటే మేము అటు నుండి వచ్చినాం కాబట్టి అట్లా వెళ్ళిపోయినాము. చాలా చోట్ల ఇట్లా బ్యానర్లు పెట్టి ఉంచినారు, ఆ బ్యానర్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ టనల్ వస్తుంది. మీకు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి, సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు, లేదా ఫస్ట్ టైం చూస్తే ఇక్కడనే, నేను చెప్పే మాట కాదు, అది మనకి ఉన్నది. అండ్ ప్రూఫ్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ టనల్ వచ్చేదానికి. ఇదిగోండి ఫస్ట్ ఫ్లైఓవర్. ఏం రాస్తున్నది? ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండ్ అండ్ టనల్ అప్రోచ్ స్టార్ట్. ఇంకా టనల్కి సంబంధించిన పనులు ఏమైనా జరుగుతున్నప్పుడు కూడా వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. దీని టైటిల్ వచ్చేసి ప్యారడైస్ టు డైరీ ఫార్మ్ NH44 ఎలివేటెడ్ కారిడార్, HMDA గ్లోబల్, గ్రోయింగ్ గ్లోబల్ MVR. ఇది మ్యాటర్. చలో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి.